వెళ్ళిపోతున్నాయి ఏకకాలమునందు. ఒకటి, నీ పూర్వజన్మలలో చేసుకున్నటువంటి పుణ్యము ఖర్చు అవుతోంది, అందుకని ఇప్పుడు నీకు డబ్బు వస్తోంది. నీవు ఈ జన్మలో పాపము చేస్తున్నావు, అది నీ ఖాతాలో పడుతోంది. ఇప్పుడు నీ పూర్వజన్మలలో చేసినటువంటి పుణ్యమంతా ధన రూపంలో వచ్చి ఇంట్లో చేరుతోంది. ఒకనాడు ఊపిరి ఆగుతుంది, తప్పదు. ఆగిపోయిన తర్వాత ఏమవుతుంది? 11వ రోజు అవకముందే ఈ పిల్లలందరూ ఇవన్నీ పనిచేసుకుని వాటాలు వేసుకుని దెబ్బలాడుకుని బయటికి వెళ్ళి పెద్దవాళ్ళని తీసుకొచ్చి, ఇదేంటి నా దగ్గర ఉంచుకోవాలా, అమ్మ నీ దగ్గర ఉంచుకోవాలా అని 6 నెలలు వాటాలు వేసుకుని, మా నాన్న ఇంకా ఇది ఖర్చు పెట్టకుండా ఉంటే బాగుండేదని మాట్లాడుతుంటే వీడికి విసుగొచ్చి 11 రోజులు అయిపోయిన తర్వాత ఇంక నేను వచ్చేస్తానని వెళ్ళిపోతాడు దూతలతోటి. గరుడ పురాణ వాక్యం. కాబట్టి ఏమవుతుంది అంటే, మనిషికి సంపాదించిందంతా ఏమైంది? వీళ్ళు పంచేసుకున్నారు. పాపం ఎవరు పంచుకున్నారు? ఎవ్వరూ పంచుకోడు, ఇవ్వరు పంచి.